నేను చాలా అదృష్టవంతురాలవి. అభిరామ్ నుదుటపై నిండైన ప్రేమతో ముద్దు పెట్టింది ప్రేమిక. ఇంత అదృష్టవంతురాల్ని సొంతం చేసుకున్నానంటే నేనెంత అదృష్టవంతున్నావు కదా. మొత్తానికి ఇద్దరం అదృష్టవంతులమే అంటావు. కాదు బేబీ, ఇద్దర్లో నేను కొంచెం ఎక్కువ అదృష్టవంతుణ్ణి. ప్రేమిక కుడి చేతిని తన చేతిలోకి తీసుకొని సున్నితంగా ముద్దు పెట్టాడు అభిరామ్. ముద్దుకు ముద్దు బదిలిస్తున్నావా? అబ్బో, అలా బదులు ఇవ్వాలంటే 1,00,000 ముద్దులు ఇవ్వాలి నీకు. ఎందుకలా? ఎందుకంటే నువ్విచ్చిన ఒక్కో ముద్దు 1,00,000 ముద్దులతో సమానం నాకు. ఓయ్, నాకు తెలియక అడుగుతున్నాను, మనం పెళ్ళాక కూడా ఇంతే ప్రేమగా ఉంటామా? ఓయ్, నాకు తెలిసి చెప్తున్నాను, పెళ్ళయ్యాక కూడా మనం ఇంకా ఇంతకన్నా ఎక్కువ ప్రేమగా ఉంటాం. ఎంత ప్రేమగా అంటే ఇద్దరి శరీరాలు వేరైనా ప్రాణం ఒకటే అన్నంతగా. ప్రేమిక కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఆరాధనగా అన్నాడు అభిరామ్. ఆ మాటలకు ఆమె పరవశించిపోయింది. జీవితమంత నమ్మకంతో అతన్ని అల్లుకుపోయింది. ఇద్దరి శరీరాలు 2 మేఘాలయ్యాయి. 2 మేఘాలు ఒకటయ్యాయి. మేఘాల మధ్య ఒక మెరుపు మెరిసింది. ఇరు మేఘాల రాపిడిలో చినుకు చినుకుగా వర్షం కురవడం మొదలైంది. తొలకరి వర్షం కురుస్తుంటే పుడమి పులకించింది. ప్రేమిక అభిరామ్ తొలి కలయికలో కాలాన్ని మర్చిపోయారు. సృష్టి రహస్యాన్ని ఛేదించిన తన్మయత్వంతో నిలువెల్లా పులకించిపోయారు. వర్షం పడుతూనే ఉంది. ఇప్పట్లో ఆగేలా లేదు. ఆల్ ఆఫ్ సడన్ గా ఎక్కడో ఉరుమురిమిన శబ్దానికి నిద్రపోతున్న ప్రేమిక ఉలిక్కిపడి లేచింది. రూమ్ అంతా చీకటిగా ఉంది. విండో కర్టెన్స్ ఈదురుగాలులకు అదే పనిగా ఊగుతున్నాయి. బెడ్ పక్కనే ఉన్న స్విచ్ ఆన్ చేసింది ప్రేమిక. రూమ్ అంతా తెల్లని వెన్నెల వెలుగు పరుచుకుంది. కలయిక తరువాత కలిగే మధురానుభూతితో ప్రేమిక తనువంతా వైబ్రేట్ అవుతుంది. ఇదంతా కల కాదు కదా అనుకుంది మనసులో. కానీ అది కల కాదు కదా, నిజమే కదా. తన జీవితంలో జరిగిన నిజమైన గతమే కదా. గతం గత అనుకొని వాస్తవంలో బతుకుతున్న ప్రేమికకు గతం తాలూకు చేదు జ్ఞాపకం కలలా మళ్లీ ఎందుకొచ్చింది? పక్కనే ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని గొంతును కొద్దిగా తడుపుకుంది ప్రేమిక. సవ్వడి చేస్తున్న గుండె కొద్దిగా సర్దుకుంది. తను పడుకున్న కింగ్ సైజ్ బెడ్కు ఎదురుగా ఉన్న గోడ మొత్తం అమర్చిన అద్దంలో యువరాణిలా మెరిసిపోతున్న తనని తాను చూసుకుంది. పక్కనే 6 ఫీట్ ఫోటో ఫ్రేమ్లో ప్రేమిక, ఆమె భర్త సంతోష్ ఒకరి కౌగిలిలో ఒకరు ఒదిగిపోయి, ఒకరి కళ్లల్లోకి ఒకరు చూస్తూ, ఒకరి చేతుల్లో ఒకరు బందీ అయిపోతూ ఉన్నారు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్న ఆ ఒక్క ఫోటో చాలు ప్రేమిక సంతోష్ల వైవాహిక జీవితం ఎంత అద్భుతంగా ఉందో చెప్పడానికి. వాళ్ళ డబుల్ కాట్ బెడ్ కు ఎదురుగా ఉన్న ఆ పెద్ద అద్దం ఒక్కటి చాలు. వాళ్ళు కలుస్తున్న ప్రతిసారి రతి మన్మధుల్లా ఉన్న తమని తాము ఆ అద్దంలో చూసుకొని ఎంత తమకంతో పరవశిస్తున్నారో చెప్పడానికి. కమ్మగా సాగిపోతున్న ప్రేమిక కాపురంలోకి సడన్ గా ఎన్ని సంవత్సరాల తరువాత మళ్లీ ఇప్పుడు ఆమె ప్రియుడు అభిరామ్ కలలా ఎందుకు వచ్చాడు? పీడ కలలా మర్చిపోయిన తన గతాన్ని ఎందుకు మళ్లీ గుర్తు చేస్తున్నాడు? నిండైన ఆమె గుండెలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. తన ప్రేమ కథలో ప్రియుడైన అభిరామ్ గుర్తుకొచ్చినందుకో, తన జీవితాన్ని పరిపూర్ణం చేసిన తన భర్త ప్రేమ గుర్తుకొచ్చినందుకో ఏమో, ఎందుకో తెలీదు గాని ఇప్పుడు ప్రేమిక త్రిశంకు స్వర్గంలో ఊగిసలాడుతోంది. ఆమెలో ఒక సన్నని వణుకు మొదలైంది. ఒకవైపు గతం తాలూకు అభిరామ్ ప్రేమ బంధం, మరోవైపు వర్తమానంలో భర్త దాంపత్య బంధం ప్రేమికను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అని ఆమె ఫోన్ రింగ్ టోన్ గా వస్తున్న పాట అది. తన ఫోన్ కి ఎవరో కాల్ చేస్తున్నారు. ఫోన్ వైపు చూసిన ప్రేమికకి ఏదో కొత్త నెంబర్ కనిపించింది. ఆన్ చేసింది. హలో అంది ప్రేమిక. అటువైపు నుండి నో రెస్పాన్స్. హలో హలో బేబీ. రిప్లైగా వచ్చిన ఆ మాట వింటూనే ప్రేమిక షాక్ అయింది. చలనం లేని బొమ్మలా మారిపోయింది. అలా తనని బేబీ అని పిలిచేది ఒక్కడే, అది అభిరామ్ మాత్రమే. ఎన్నాళ్ల తరువాత ఇప్పుడు మళ్లీ అభిరామ్ తనకి ఎందుకు ఫోన్ చేశాడు? అభిరామ్తో ప్రేమలో ఉన్నప్పుడు తన ఫోన్ నెంబర్ వేరే. సంతోష్తో పెళ్లయ్యాక తన ఫోన్ నెంబర్ మార్చుకుంది ప్రేమిక. మరి అభికి తన ఫోన్ నెంబర్ ఎలా తెలిసింది? ఎవరిచ్చారు? ఎందుకిచ్చారు? సమాధానం లేని ప్రశ్నల మధ్య ప్రేమిక స్టాచ్యూలా ఫ్రీజ్ అయిపోయింది. కలల ప్రేమ ప్రపంచం కళ్ల ముందే కుప్పకూలిపోయాక మనసులో ఉన్న అభిరామ్ స్థానాన్ని, ఆ లోటును భర్తీ చేస్తూ 3 ముళ్ల బంధంతో మరొక వ్యక్తి భర్తలా ఎంటర్ అయ్యాక మళ్లీ కొత్తగా ఎన్నో ఆశలతో, ఏవో ఊహలతో
తనకంటూ కొత్త ప్రపంచాన్ని నిర్మించుకున్న ప్రేమిక జీవితం ఇప్పుడు ఏ మలుపు తిరగబోతోంది? ముందు ముందు ప్రియుడికి భర్తకి మధ్య ఆమె జీవితం ఎలాంటి తుఫాను భీభత్సాన్ని ఎదుర్కోబోతోంది? బహుశా ఆమెకి కూడా తెలీదు. అందరి జీవితాల్లోనూ ప్రేమ ఉంటుంది. వన్ సైడ్ లవ్ తో ఆగిపోయిన ఎన్నెన్నో. కొందరి జీవితాల్లోనే ప్రేమ ఫలించి పెళ్ళవుతుంది. ఫలించిన అభిరామ్ ప్రేమికల జీవితం పెళ్లి వరకు ఎందుకు వెళ్లలేదు? అభిరామ్ను ప్రేమించి నమ్మకంతో అతనికి సర్వస్వం అర్పించిన ప్రేమిక ఎందుకు మరొకరిని పెళ్లి చేసుకుంది? ప్రేమ, పెళ్లి అనే రెండు అద్భుతమైన తీరాల మధ్య ఆమె జీవితం కన్నీటి సముద్రం ఎందుకైంది? ప్రేమిక మనసు సుడిగుండాలు దాచుకున్న సముద్రంలా ఉంది. ప్రేమించిన ప్రియుడు అభితో ఆమె గడిపిన గత జ్ఞాపకం కలలా రావడమేంటి? ఆ వెంటనే అభి తనకి ఫోన్ చేయడమేంటి? ఇన్ని సంవత్సరాలుగా ప్రేమికకు అభి గాని, అభికి ప్రేమిక గాని ఫోన్ చేయలేదు. అసలు చెయ్యాలని కూడా అనిపించలేదు. సంతోష్తో పెళ్ళయ్యాక ప్రేమిక తన ప్రియుడు అభి ఫోన్ నెంబర్ని బ్లాక్ లిస్ట్లో పెట్టింది. ఆ తర్వాత ఎందుకైనా మంచిదని డిలీట్ చేసింది. అసలు అభితో తను గడిపిందేది తనకి కలలో కూడా జ్ఞాపకంగా రావద్దని గట్టిగా అనుకుంది. ఆమెకు గతమే లేనట్టుగా ఎప్పుడూ వర్తమానంలోనే బతకాలని బలంగా సంకల్పించుకుంది. అందుకే తన పాత నెంబర్ తీసి పారేసి కొత్త నెంబర్ తీసుకుంది ప్రేమిక. ఇక మనస, వాచ, కర్మన అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న సంతోష్కే తన జీవితం అంకితం అనుకుంది. అలాగే బతుకుతోంది కూడా. మళ్లీ ఇన్నేళ్లకి అభి కలలోకి రావడం ప్రేమికని కల్లోలపరిస్తే అదే సమయానికి అభి ఫోన్ చేసి బేబీ అని పిలవటంతో ఎప్పుడూ లేని సంఘర్షణతో ఉక్కిరిబిక్కిరవుతుంది. చేతిలోని ఫోన్ ఎప్పుడు జారి కింద పడిందో, కాల్ ఎప్పుడు కట్ అయిందో ప్రేమ గమనించనే లేదు. ఫోన్ మళ్లీ రింగ్ అవటంతో కింద పడిన ఫోన్ వైపు చూసింది. అదే నంబర్. అభి మళ్లీ ఫోన్ చేస్తున్నాడు. ఫోన్ చేతిలోకి తీసుకుని వెంటనే కట్ చేసింది. క్షణం కూడా లేట్ చేయకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. ఫోన్ ఆఫ్ చేయగలిగింది కానీ తన ఆలోచనలని ఆఫ్ చేయలేకపోయింది ప్రేమిక. ఫోనుకున్నట్టుగా సైలెంట్, డిలీట్, బ్లాక్, డు నాట్ డిస్టర్బ్, స్విచ్ ఆఫ్ ఆప్షన్స్ మనుషులకు కూడా ఉంటే ఎంత బావుండు. ఆ బాధలు, కష్టాలు, కన్నీళ్లు ఏవి ఉండేవి కావు. మనిషి బతికినంత కాలం అన్ని భరిస్తూ బతకాల్సిందే. భరించకపోతే చస్తూ బతకాల్సిందే. నిజానికి బతకడం ఎంత పెద్ద యుద్ధమో కదా. ముగింపు లేని యుద్ధం మనిషి జీవితం. ఎదురుగా వీస్తున్న గాలులకు కిటికీ రెక్క బలంగా మూసుకుపోవడంతో పెద్ద శబ్దం వచ్చింది. విండో దగ్గరికి వెళ్లి డోర్స్ క్లోజ్ చేసింది. బయట వర్షం జోరుగా పడుతూనే ఉంది. అనాలోచితంగా వచ్చి బెడ్ పై వాలిపోయింది ప్రేమిక. అలా వాలిపోవడంతోనే ఇందాక స్విచ్ ఆఫ్ చేసిన ఫోన్ తన చేతికి తగలడంతో ఏదో తగలరాని వస్తువు తగిలినట్టుగా ఫోన్ ని దూరంగా నెట్టేసింది. ఏయ్, ఏంటలా దూరంగా నెడుతున్నావు? అభి స్వరం వింటున్నట్టుగా అనిపించింది. లోకి తీసుకోవడంతో ఆమె చేతిపైనే ముద్దిస్తుంది అని అనిపించింది. ఏ ప్రియుడికైనా ప్రేయసి ఊహే ముద్దు.
కనిపిస్తే కమ్మని ముద్దు, పలకరిస్తే పసందైన ముద్దు, నవ్వితే నవరత్నాల ముద్దు, తాకితే తన్మయత్వపు ముద్దు, అలాంటిది చేతిపై ముద్దు పెడితే ముత్యమంత ముద్దు. ఓ ప్రేమ కవి రాసిన ముద్దు కవిత్వం ముద్దుగా సర్దు చేస్తుంది అభి మనసులో. తన చేతిని తాకిన ప్రేమిక చేతులు సన్నగా వణుకుతున్నాయో, ఆమె ఇవ్వబోయే ముద్దు భావనలో మునిగిపోతూ అభి చేతులే వణుకుతున్నాయో ఏమో. ఇద్దరిలో తొలిసారిగా ఒక తీయని ప్రకంపన, మృదుమధుర సంఘర్షణ. అభి కుడి చేతిని తన చేతుల్లోకి తీసుకున్న ప్రేమిక సున్నితంగా నొక్కింది. హాయిగా ఫీల్ అయ్యాడు అభి. అతని చేతిలో ఏదో ఒక వస్తువు పెట్టింది. ఇచ్చాను, తీసుకో అంది. కళ్ళు తెరిచి చూసిన అభి షాక్. అతని చేతుల్లో 5 స్టార్ చాక్లెట్ కనిపించింది. క్షణం ఏమీ అర్థం కాలేదు అభికి. బేబీ ఏంటిది? చాక్లెట్. నేనడిగిందిదా? ఇదే కదా? కాదు కదా. మరి నేను ఇందాక చాక్లెట్ కోసం ఏడిచే చిన్నపిల్లాళ్ళ కనిపిస్తున్నా అంటే నువ్వేమన్నా ఆ చాక్లెట్ ఏదో ఇవ్వచ్చుగా అని అడిగావా లేదా? ఓ, నీకు అలా అర్థమైందా? చాక్లెట్ అంటే చాక్లెటేగా, దానికి ఇంకో అర్థం ఉందా? ఉంది. ఏంటది? ముద్దు. ఓ అవునా? ఏమో, నాకు ఇండైరెక్ట్ వర్డ్స్ అర్థం కావు బాబు. అయితే డైరెక్ట్గా అడగనా? అడుగు. అయితే ఒక ముద్దివ్వు బేబీ. ఇవ్వను. అదేంటి? తూచ్, తొండి, దగ. అడగమన్నావు, అడిగితే ఇవ్వట్లేదు. అడగమన్నాను కానీ అడిగింది ఇస్తానలేదుగా బేబీ. బాబు అంటూ చిన్న పిల్లవాడిలా చిన్నబొచ్చుకున్న అభిని చూస్తూ కిలకిలా నవ్వింది ప్రేమిక. అందమైన చందమామ నెలవంకలా మారి నవ్వుతున్నట్టుగా అనిపించి ఆమెనే ప్రేమగా చూస్తున్నాడు అభి. నవ్వుతూనే ఉంది ప్రేమిక. కాలం కమ్మగా సాగింది. కాలం ఒక గమ్మత్తైన గాలం. చాలా సంతోషాన్నిస్తుంది. అదే శాశ్వతం అనిపించేలా చేస్తుంది. అంతలో విషాదాన్నిస్తుంది. ఇక కోలుకోలేమనిపిస్తుంది. గాలానికి ఎరబలవుతుంది. ఎరని చూసి చేప బలవుతుంది. కాలం వేసే గాలం కూడా అలాంటిదే. కాలం విసిరిన గాలానికి ఎర అనే ప్రేమ బలవుతుంది. ప్రేమ అనే ఎరను చూసి ప్రేమికులు బలవుతారు. ఏ ప్రేమ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం? ప్రేమికుల చరిత్ర సమస్తం ఎడబాటుల ఎడతెగని దుఃఖం. ప్రేమ పెళ్లి మధ్య సున్నితమైన సంఘర్షణ. బేబీ ఒక ప్రేమిక కథ. ముద్దివ్వమంటే ముద్దుగా ఆట పట్టిస్తూ ముద్దు ముద్దుగా నవ్వుతున్న ప్రేమికనే చూస్తున్నాడు అభి. ప్రేమిక నవ్వుతుంటే ఎన్నో జన్మలు మోస్తున్న బరువేదో ఒక్కసారిగా దిగిపోయి తేలికైపోయినట్టు హ్యాపీగా ఫీల్ అయ్యాడు. నవ్వు ఒక అత్యద్భుతమైన ఆయుధం కదా. అందులోనూ అమ్మాయి నవ్వైతే పదునైన తీయని ఆయుధం. పేరుకుపోయిన నిస్సత్తువను, ఆవహించిన నిర్లిప్తతను ఆమె ఒకే ఒక్క చిరునవ్వు తునాతునుకలు చేస్తుంది. అమ్మాయి నవ్వితే అబ్బాయి ఒంటరితనం పటాపంచలైపోతుంది. మనసంతా మైమరిచిపోతుంది. మెరుపులా నవ్వుతున్న ఆమెనే చూస్తూ ఆ మైమరుపులోనే ఉన్నాడతను. నవ్వుతూ నవ్వుతూ తననే తదేకంగా చూస్తున్న అభిని అడిగింది ప్రేమిక. ఏంటి అలా చూస్తున్నావు? ఇదంతా నిజమేనా అని. ఏదంతా? అదే మనిద్దరం ఇలా ప్రేమించుకోవడం, హాయిగా నవ్వుతూ కాలాన్ని గడిపేయడం కలలా ఉంది నాకు. అయ్యో, ఇది నిజంగా నిజమే. మనమేం నిద్రపోవడం లేదు కదా కలకంటానికి. కలలో కూడా నిజం కాదేమో ఈ నిజం. ఎంతో ఆరాధనగా చెప్తున్న అభి మాటలకు అతన్నే ప్రేమగా చూస్తుంది ప్రేమిక. నువ్వు నా దేవతవి, దేవత కంటే ఎక్కువ. ఎందుకో? ఎందుకంటే తపస్సు చేసినా కనిపిస్తుందో లేదో తెలియదు ఆ గుడిలో దేవత. తపస్సు చెయ్యకపోయినా కళ్ళ ముందే ప్రత్యక్షమైంది నా ఒడిలో దేవత. వాహ్వా వాహ్వా. అడిగినా వరమిస్తుందో లేదో తెలియదు ఆ దేవత. అడగకుండానే వరం ఇచ్చింది నా దేవత. అందుకే అన్నాను, నువ్వు నాకు దేవత కంటే ఎక్కువ అని. అభి చెప్తున్న మాటల్లోని నిజాయితీకి, అతని అలవికాని ప్రేమకి మంచు ముత్యంలా మెరిసిపోతోంది ప్రేమిక. నచ్చిన అబ్బాయి 4 మెచ్చిన మాటలు చెప్తే నరకంలోనైనా నవ్వుతూనే ఉంటుంది అమ్మాయి. అమ్మాయిలను పొగిడే టెక్నిక్ అందరబ్బాయిలకి తెలీదు. ఇద్దరికే తెలుస్తుంది. 1 అతిగా ప్రేమించే అబ్బాయికి, 2 అతిగా కామించే అబ్బాయికి. అభి చెప్తున్న మాటల్లో తనని అతను ఎంత గాఢంగా ప్రేమిస్తున్నాడో ప్రేమకు అర్థమవుతుంది. ఓ సినిమా రైటర్ చెప్పినట్టు అమ్మాయిలందరూ పొగడ్తలకు పడిపోయేవాళ్లే. కొందరు వెంటనే పడిపోతారు, మరికొందరు ఆలస్యంగా పడిపోతారు.
మొత్తానికి పడిపోవడం మాత్రం ఖాయం. ప్రేమిక కూడా అభిరామ్ ప్రేమలో ఎప్పుడో పడిపోయింది. ఇంకా చెప్పాలంటే ప్రేమికని అభి ప్రేమిస్తున్న ప్రేమ కంటే ఇంకా ఇంకా ఎక్కువగా అతన్ని ప్రేమిక ప్రేమిస్తోంది. కావాలని అతన్ని ఆట పట్టించడం, అతను అలగడం అదో గమ్మత్తైన సరదాగా ఉంటుంది ఆమెకు. అందుకే అతను ముద్దడిగితే వద్దంటుంది, దగ్గరికి రమ్మంటే దూరం జరుగుతుంది. ప్రేమించుకున్నాం కదా, ఈ హద్దులెందుకు? దగ్గరగా జరుగుతూ అడిగాడు అభి. ప్రేమించుకున్నాం కాబట్టే హద్దుల్లో ఉండాలి, లేకపోతే వార్ 2 సైడ్స్ అయిపోతుంది. అలా ఎలా? ఎలాగంటే నువ్వంటే నాకిష్టం, నేనంటే నీకిష్టం. ఇష్టమైన వాళ్ళు మాట్లాడితే బావుండు అనిపిస్తోంది, మాట్లాడాక చూడాలి అనిపిస్తుంది, చూశాక కలవాలనిపిస్తోంది, కలిశాక ఏదో కావాలనిపిస్తుంది. ఆ ఏదో ముందు ముద్దుగా మొదలవుతుంది. ముద్దు తెర తీస్తే ఇద్దరి మధ్య ఏదో జరిగిపోతుంది. అప్పుడు రొమాంటిక్ వార్ 2 సైడ్ అయిపోతుంది. పోనీ పోనీ అంటే కాని అనటానికి నేనింకా నీ రాణిని కాలేదు రాజా. అదేంటి, నువ్వెప్పుడో నా రాణివైపోయావు కదా. ప్రియురాలిగా కాదు, మరి ఇల్లాలిగా. తాలి కట్టమంటావా? వెంటనే కట్టు బాబు. సరిగ్గా అప్పుడే ఎక్కడి నుండో గుడిగంటలు వినిపించాయి. కనిపించని శక్తులేవో దీవిస్తున్నట్టుగా. అదిగో గుడిగంటలు వింటున్నావా? మన ప్రేమకు తదాస్తు అన్నట్టుగా మంగళ వాయిద్యాలు వాయిస్తున్నట్టుగా ఉంది కదూ. అవునవును, అలాగే అనిపిస్తోంది. అయితే ఇప్పుడే ఈ క్షణమే నీ మెడలో తాలి కడతా పద. ఎక్కడికి? గుడికి. గుడిలో పెళ్లి చేసుకుందాం. నోనో, గుడిలో బడిలో రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసుకోవడం నాకిష్టం లేదు. మరి అంగరంగ వైభవంగా అందరూ ఆనందపడుతూ ఉండగా పెళ్లి మండపంలోనే మన పెళ్లి జరగాలి. నాకు కూడా అలా జరగడమే ఇష్టం. కానీ మన పెళ్లికి పెద్దవాళ్ళు ఒప్పుకోరుగా. ముందు నువ్వు నాకు ప్రపోజ్ చేసినప్పుడు నేను నీ ప్రేమను ఒప్పుకున్నానా? లేదు, ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించావు. మరిప్పుడు? నా ప్రేమను అంగీకరించావు, నన్ను ప్రేమించావు కదా. నాలాగే మా పెద్దవాళ్ళు, మీ పెద్దవాళ్ళు ముందు మన ప్రేమను ఒప్పుకోలేరు కూడా. కానీ మన ప్రేమలో నిజాయితీ వాళ్ళు అర్థం చేసుకున్న రోజు, మనం పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉంటామనుకున్న రోజు, ఆ నమ్మకం వారికి కలిగిన రోజు, ఆ రోజు తప్పకుండా మన ప్రేమను ఒప్పుకుంటారు. అంగరంగ వైభవంగా మన పెళ్లి చేస్తారు. అది పెద్ద టాస్క్ కదా. తప్పదు కదా. అయితే అప్పటి వరకు ముద్దు పెట్టి నాకు కొంచెం శక్తినివ్వు. అయితే నీ ముద్దుకు హద్దు పెట్టి నాకు కొంచెం నమ్మకాన్నివ్వు అంటూ అతను ఎలా అయితే అడిగాడో అదే ఫ్లోలో, అదే ఫీల్తో ఆమె కూడా చెప్పేసరికి అభి ఈసారి చిన్నబుచ్చుకోలేదు. తన మత్తుకు ఆమె గమ్మత్తుగా సమాధానం ఇవ్వడంతో చిన్నగా నవ్వాడు. అభి నవ్వుతో ఆమె శృతి కలిసింది. మనసులు కలిసినట్టుగా, మాటలు కలిసినట్టుగా, ప్రేమలు కలిసినట్టుగా, నవ్వులు కలిసినట్టుగా పెళ్లి జరిగి మనుషులు కలిస్తే, అలా కలిసిన మనుషులు కలకాలం కలిసి జీవిస్తే ఎంత బావుంటుందో. కాని బావుండేదెప్పుడు అరుదుగానే జరుగుతుంది. అలా అరుదుగా జరిగినవైనా శాశ్వతంగా ఉండవు. ప్రేమ అశాశ్వతమైన ఒక గొప్ప మధురానుభూతి. ప్రేమిక వయసుకు మించిన మెచ్యూరిటీ ఉన్న అమ్మాయి. అందుకు కారణం తన బాల్యం. ప్రతి మనిషి జీవితంలో బాల్యం ఒక పునాది లాంటిది. బాల్యంలో కుటుంబంలో ఎదుర్కొన్న పరిస్థితులే జీవితాన్ని నిర్దేశిస్తాయి. ప్రేమిక పుట్టగానే తల్లిదండ్రులు విడిపోయారు. కారణాలు ఏమైనా సరే తల్లిదండ్రులు విడిపోవడం అనేది పిల్లలకు శాపమే. తల్లి ఆలనా పాలన, తండ్రి బాధ్యత, భరోసా ఒక గొప్ప వరం. ఆ వరం అందినట్టే అంది దూరమైంది ప్రేమికకి. ప్రేమిక పుట్టగానే తన తల్లిదండ్రులు పెట్టిన పేరు ప్రేమిక. కాని అదేంటో తన జీవితంలో ప్రేమే లేకుండా పోయింది. విడిపోయిన తల్లి తన పుట్టింటికి వెళ్లిపోయాక తండ్రి మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. కొంతకాలం తల్లి లేని లోటు కొత్త తల్లి పిన్ని తీర్చింది. మీ అమ్మ లేకపోతేనే నేనే నీ అమ్మని, నువ్వే నా కూతురివి అని కొత్తగా వచ్చిన పిన్ని అన్నప్పుడల్లా తన తండ్రి అమాయకంగా నవ్వేవాడు. ఆ నవ్వు ప్రేమికని కట్టిపడేసేది. ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్న వాడిలా, ఏదో ఆలోచిస్తూ బాధగా ఉండే తండ్రి ముఖంలో నవ్వు చూశాక తన తండ్రి ఇలాగే ఎప్పుడూ నవ్వుతూ ఉండాలని అనుకుంది ప్రేమిక. సాధారణంగా పిల్లలు నవ్వుతూ సంతోషంగా ఉంటే చూడాలనుకుంటాడు ఏ తండ్రైనా. కాని ప్రేమిక మాత్రం అంత చిన్న వయసులోనే తన తండ్రి నవ్వుతూ ఉంటే చాలనుకునేది.
చూస్తూ చూస్తూ ఉండగానే కొత్తగా వచ్చిన పిన్ని ఇద్దరు ఆడపిల్లల్ని కంది. ప్రేమిక ఆనందానికి అవధులు లేకుండా పోయింది. తనకు తోడుగా ఆడుకోవడానికి ఇద్దరు చెల్లెళ్ళు వచ్చారని సంబరపడిపోయింది. తన కూతుళ్లను చూసుకునే క్రమంలో ప్రేమిక పిన్ని బిజీ అయిపోయింది. ప్రేమికకు కేటాయించే సమయం తగ్గిపోయింది. తండ్రి ఆఫీస్కి వెళ్లిపోవడం, పిన్ని తన పిల్లలతో బిజీగా ఉండడంతో ప్రేమిక ఏదో తెలియని ఒంటరితనాన్ని ఫీల్ అయ్యేది. ఆ ఒంటరితనాన్ని ఇద్దరు చెల్లెలతో ఆడుతూ పాడుతూ తరిమేసిన ప్రేమికకు ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. ఒకరోజు తండ్రి తన దగ్గరికొచ్చి, నాకు వేరే ఊరు ట్రాన్స్ఫర్ అయ్యింది, మేమంతా వెళ్తున్నాం, నువ్వు కూడా మాతో వస్తావా? ప్రేమికకు ఆ క్షణం తండ్రి మాటలేమీ అర్థం కాలేదు. అతను ఏం చెప్తాడో, తను ఏం చేయాలో అసలు అర్థం కాలేదు. తండ్రి చెప్పిన రెండు వాక్యాలు ఆమె రెండు కళ్లల్లో రెండు నిండు సముద్రాలయ్యాయి. ఇంతలో పిన్ని పిలవడంతో తండ్రి వెళ్లిపోయాడు. తండ్రి తన దగ్గర్నుంచి ఇంట్లోకి వెళ్లిపోయాక తన కళ్ల ముందేదో చీకటి తెర కమ్ముకున్నట్టు అనిపించింది ప్రేమికకు. తండ్రి మాటల్ని మళ్లీ గుర్తు చేసుకుంది ప్రేమిక. తండ్రి చెప్పిన ఆ మాటకు ప్రేమిక సంతోషపడింది. అయితే మేము మరో ఊరు వెళ్ళిపోతున్నాం అన్నమాట. కొత్త ఊరు, కొత్త స్కూల్, కొత్త పరిచయాలు, అంతా అంతా కొత్తగా ఉంటుందన్నమాట అనుకుంది మనసులో. అంతలోనే తండ్రి మేమంతా వెళ్తున్నాం, నువ్వు కూడా మాతో వస్తావా? అన్న మాట గుర్తొచ్చింది. ఈ మాటే, ఈ చివరి మాటే తనని చీకటి గృహలోకి నెట్టేసినట్టు అనిపించింది. ఆ మాట అర్థం వెంటనే అర్థం కాకపోయినా అందులో దాగున్న చేదు నిజమేదో ఆమెని అతలాకుతలం చేసింది. ఉక్కిరి బిక్కిరి చేసింది. ఊపిరాడకుండా చేసింది. కళ్లల్లో రెండు సముద్రాలు ఉప్పొంగాయో, దుఃఖంతో గుండె ముడుచుకుపోయిందో, ఊపిరాగిపోయినట్టు చీకటి కమ్ముకుందో, ఏమైందో తెలీదు కాని ఆమె అలా దిండుపై వాలిపోయింది. స్పృహ కోల్పోయిందో, నిద్రపోయిందో తెలియని ఒక స్థితి. ప్రేమిక తన ఆధీనంలో లేకుండా, చలనం లేకుండా ఉండిపోయింది చాలాసేపటి వరకు. మేమంతా వెళ్తున్నాం, నువ్వు కూడా మాతో వస్తావా? తండ్రి మాటే పదే పదే రీసౌండ్లో వినిపిస్తోంది. మేమంతా వెళ్తున్నామంటే ఆ మేములో నేను లేనా? ఇన్నాళ్ళు పిన్ని, తండ్రి, చెల్లెళ్ళు అంతా అందరం మేమే కదా. నువ్వు కూడా మాతో వస్తావా అన్నాడు. అంటే నేను వాళ్ళల్లో ఒకదాన్ని కాదా? వాళ్ళు వేరే, నేను వేరేనా? తల్లి లేక, తండ్రి లేక, పిన్ని లేక, చెల్లెలు లేక నేను నిజంగా ఒక్కదాన్నా, ఒంటరిదాన్నా? మళ్లీ మళ్లీ ఆమె కళ్ళు కన్నీటి జలపాతాలయ్యాయి. తను చేసిన తప్పేంటి? ఎందుకీ ఒంటరితనం? తన తప్పు లేకుండా ఎందుకు శిక్ష అనుభవిస్తుంది? సమాధానం దొరకని ప్రశ్న. అసలు సమాధానమే లేని ప్రశ్న. ప్రేమిక ఒక సమాధానం లేని ప్రశ్నలా ఒంటరిగా మిగిలిపోయింది. నిజం చెప్పాలంటే జీవితాలన్నీ సమాధానం లేని ప్రశ్నలే. ప్రతి మనిషి ఒక ప్రశ్నార్థకమే. సమాధానం దొరికినట్టే అనిపిస్తుంది. కొంతకాలం మనసు సమాధాన పడుతుంది. ఇంకొంతకాలం గడిచాక అది సరైన సమాధానం కాదేమో అనిపిస్తుంది. మరో సమాధానం కోసం ఆలోచన మొదలవుతుంది. అన్వేషణ కొనసాగుతుంది. మనిషి జీవితం ఒక ప్రశ్న అయితే దానికి సరైన సమాధానం ప్రేమే. ఆ ప్రేమ కొంతకాలం తల్లిదండ్రుల దగ్గర దొరుకుతుంది. కొంతకాలం అన్నదమ్ములు, అక్కచెల్లెల దగ్గర దొరుకుతుంది. మరికొంతకాలం ఫ్రెండ్స్ దగ్గర దొరుకుతుంది. ఇంకొంతకాలం ప్రేమించిన లేదా పెళ్లి చేసుకున్న వ్యక్తి దగ్గర దొరుకుతుంది. ప్రతిసారి ప్రతి ప్రేమ శాశ్వతమే అనిపించేంతగా అనిపిస్తుంది. ప్రేమ నిండిన కళ్లకు అంతా ప్రేమ ప్రపంచంలాగే కనిపిస్తుంది. కాని కాలం గడిచే కొద్దీ ఒక్కో ప్రేమ దశ మారుతుంది. తన దిశను మార్చుకుంటుంది. ఎక్కడా ఒక చోట కుదురుగా ఉండదు. నిరంతరం చలిస్తూనే ఉంటుంది, చరిస్తూనే ఉంటుంది ప్రేమ. ఈ ప్రపంచంలో నిలకడలేనిదేదైనా ఉందా అంటే అది ప్రేమే. అది శాశ్వతం అనుకునే వారి జీవితాల్లో కుదురుండదు. అశాశ్వతమైపోతున్న ప్రతిసారి బతుకులో కొనుకుండదు. జీవితంలో కోల్పోయిన ప్రేమను పేరులోనే నింపుకున్న అనామిక, అందచందాల అభిసారిక, పరిమళించే మల్లిక. ప్రేమిక తల్లిదండ్రుల ప్రేమకు దూరమైంది. తల్లి స్థానంలో వచ్చిన పిన్ని ప్రేమకు, ఇద్దరు చెల్లెళ్ల ప్రేమకు కూడా త్వరలో దూరం కాబోతోంది. సృష్టిలో గొప్ప చమత్కారం ఉంది. ఒక ప్రేమను దూరం చేసిన ప్రతిసారి మరో ప్రేమను దగ్గర చేస్తుంది ఈ సృష్టి. ప్రేమిక ఏ ప్రేమకు దూరమై ఎలాంటి ప్రేమకు దగ్గరవుతుందో వేచి చూద్దాం.
మనవరాలు కూతురిలా మారిందని తాత అలవికాని ఆనందాన్ని అనుభవించాడు. ప్రతి మనిషి జీవితంలో బాధలుంటాయి. ఎలాంటి బాధనైనా మర్చిపోయేలా చేసేది నీకు నేనున్నాను అనే ఒకే ఒక్క మాట. నీకు నేనున్నాను అనంటే నీకేం కాదు అని భరోసా ఇచ్చినట్టే. భరోసా ఒక బరువైన బాధ్యత. భరోసా ఒక అరుదైన ఆప్యాయత. అది అందరి జీవితాల్లోనూ దొరకదు. దొరికిన వాళ్ళు అదృష్టవంతులు. చుట్టుపక్కల వాళ్ళు ప్రేమిక చాలా అదృష్టవంతురాలు అని అంటున్నప్పుడు, ఆ మాటలు వింటున్నప్పుడు ప్రేమిక బిగ్గరగా నవ్వేది. ఆమె అలా నవ్వడం కొందరికి నచ్చేది, మరికొందరికి అస్సలు నచ్చేది కాదు. నచ్చని వాళ్ళు, ఏ అమ్మాయి ఎందుకలా నవ్వుతున్నావు అని అడిగితే, అదృష్టవంతులు ఇలాగే నవ్వుతారు అని వాళ్ల ముఖం చూడకుండా అక్కడి నుండి వెళ్లిపోయేది. ఆమె ఆ మాట సంతోషంగా అందో, విషాదంగా విలాసంగా అందో వాళ్లకు అర్థమయ్యేది కాదు. అంతేలే, సమాజానికి ఎప్పుడేది అర్థమైంది గనక ఇప్పుడిది అర్థం కావడానికి. ఇంతకీ ఇప్పుడు ప్రేమిక ఫీలింగ్ ఏంటి? సంతోషమా, విషాదమా? అది తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. సున్నితమైన మనసు పడే సంఘర్షణ. బేబీ, ఒక ప్రేమిక ప్రేమ కథ. నేను అదృష్టవంతురాల్లా, దురదృష్టవంతురాల్లా? పదే పదే ఈ ప్రశ్నలే తన మనసులో మెదులుతూ ఉండేవి ప్రేమికకు. ఇంత చిన్న వయసులో ఇన్ని బాధలు పడ్డం ఎంత దురదృష్టం. తన వయసులో ఉన్న పిల్లలంతా తల్లితో, తండ్రితో, చుట్టాలతో అల్లరిగా, మంకుగా, ప్రేమగా గడపడం చూస్తున్న ప్రేమికకు మనసు మెలిపెట్టినట్టు అనిపించేది. తన పట్ల అంత ప్రేమగా ఉండేవాళ్లు ఎవరు? అసలు తన పట్ల ఎవరు ప్రేమ చూపించారని తనని చూసిన వాళ్ళందరూ అయ్యో పాపం అని జాలిగా చూసేవారే తప్ప, ప్రేమ పొందాల్సిన వయసులో జాలి పొందడం చాలా చాలా బాధాకరం. జాలి చూపించడం, సానుభూతి ప్రకటించడం నిజానికి కన్నీళ్లను మరింత ఎక్కువ చేస్తుంది. తల్లి తప్పు చేసిందని తండ్రి, తండ్రి తప్పు చేశాడని తల్లి ఒకరినొకరు నిందించుకున్నారు, విడిపోయారు. ఇందులో తన తప్పేమీ లేదు. కొడుకు ఒంటరితనంతో కుమిలిపోకూడదని మళ్లీ పెళ్లి చేసి తనకున్న ఒక్కగానొక్క తండ్రి ప్రేమను తాత దూరం చేశాడు. ఇందులోనూ తన తప్పేమీ లేదు. తండ్రి మళ్లీ పెళ్లి చేసుకుని కాపురం చేసి 2 పిల్లల్ని కన్నాడు. ట్రాన్స్ఫర్ అయిందంటూ వేరే ఊరికి వెళ్లిపోయాడు. ఇందులోనూ తన తప్పేమీ లేదు. కాని ఏ తప్పు చేయకుండా ఒంటరితనం అని పెద్ద శిక్షను తనెందుకు అనుభవిస్తుంది? ఎందుకు బాధపడుతుంది? పాప దురదృష్ట జాతకురాలు, పుట్టగానే తల్లిదండ్రులను విడదీసింది అని ఎవరైనా అన్నప్పుడు, ఆ మాటలు విన్నప్పుడు ప్రేమికకు ఆ మాటన్న వాళ్ళని పీక పిసికి చంపేయాలన్నంత కోపం వచ్చేది. నేనా నా తల్లిదండ్రులను విడదీసింది? లేక పంతాలకు పోయి ఒకరినొకరు నిందించుకుంటూ వాళ్లే విడిపోయారా? అసలు పిల్లల్ని కన్నాక తల్లిదండ్రులు విడిపోవడమేంటి? విడిపోయాక పిల్లల పరిస్థితేంటి అని ఒక్క క్షణం కూడా ఆలోచించరా? అప్పుడు ఆవేశం తప్ప ఆలోచన ఎక్కడిది వాళ్ళకి? ప్రేమిక చాలా అదృష్టవంతురాలు అని ఎవరైనా అన్నప్పుడు తనకు నవ్వాలో ఏడవాలో అర్థమయ్యేది కాదు. అసలు ఏది నిజం? తను అదృష్టవంతురాలా లేక దురదృష్టవంతురాలా? ఒకప్పుడు వీళ్లే కదా తన తల్లిదండ్రి విడిపోయినప్పుడు, తల్లి పుట్టింటికి వెళ్లిపోయినప్పుడు, తండ్రి పిన్నితో వెళ్లిపోయినప్పుడు, అనాథగా తను తాత దగ్గరికి చేరినప్పుడు ప్రతిసారి తనను దురదృష్టవంతురాలు అన్నది, తనని నష్టజాతకురాలు అన్నది. మరిప్పుడు ఇలా ప్లేటు పిరాయించారేంటి? ఇప్పుడు నేను చాలా అదృష్టవంతురాల్ని అంటున్నారేంటి? ఏంటో ఈ మనుషులు ఎప్పుడు ఎలా తోస్తే అలా, ఏది తోస్తే అది అనేస్తారు. తనలో తానే మదన పడుతున్న ప్రేమిక ఏంటి కన్నా అన్న పిలుపుతో తిరిగి చూసింది. ఎదురుగా తాత కనిపించాడు. తనను కన్నా అని పిలిచే తాత పిలుపులో ఎంత ప్రేముంటుంది, ఎంత ఆప్యాయతుంటుంది. ఎవరు ఉన్నా లేకపోయినా తనకు తాతుంటే చాలు, తాత ప్రేముంటే చాలు. తాత తనను కన్నా అని పిలిస్తే ఎంత సంబరపడిపోతుందో, మనసెంత హాయిగా ఉంటుందో తనకి మాత్రమే తెలుసు. దగ్గరగా వచ్చి కూర్చుంటూ ఏం ఆలోచిస్తున్నావు అని అడిగాడు. ఏం లేదు తాత. ఇదిగో నీకు ఇష్టమని పాయసం చేశాను, తిను. నాకిష్టమని చేసావా, నీకిష్టమని చేసావా? మనకి ఇష్టమని చేశాను కన్నా. నవ్వుతూ సమాధానం చెప్పిన తాతతో తను నవ్వేసింది ప్రేమిక. ఆ తర్వాత ఇద్దరూ పాయసం తింటూ తమ జీవితాల్లోని చేదును దూరం చేసుకున్నారు. ఇష్టమైనది ఏదైనా తిన్నప్పుడు, అది కూడా ఇష్టమైన వారితో తింటున్నప్పుడు శరీరంలో చాలా మార్పు జరుగుతుంది. మనసులో బాధ తగ్గిపోతుంది. మెదడులో ఆలోచనలు కుదుట పడతాయి. ఇప్పుడు ఇద్దరి మనసులు కుదుట పడ్డాయి. తాత, చెప్పు కన్నా. అమ్మా నాన్న ఎందుకు విడిపోయారు?
కలిసి ఉండడానికి కారణాలు ఉండకపోవచ్చు, కానీ విడిపోవడానికి చాలా కారణాలుంటాయమ్మా. ఎన్ని కారణాలైనా ఉండొచ్చు, కానీ కలిసి ఉండడానికి నేను కూతురుగా ఒక కారణం కాలేకపోయానా? కలిసి కష్టంగా బ్రతికే కన్నా విడిపోయి ఇష్టంగా బ్రతకాలనుకున్నారు. ఇప్పుడు ఇష్టంగానే బతుకుతున్నారా? బ్రతకలేరు. ఎవరి దారి వారు చూసుకున్నారంతే. నాకు మాత్రం ఏ దారి చూపించలేకపోయారు. అసలు అమ్మ నన్నొదిలి ఎలా వెళ్ళగలిగింది? తనతో పాటు నన్నెందుకు తీసుకువెళ్ళలేదు? నిన్ను తనతో పాటు పంపించమని మీ అమ్మ అడిగింది. నీ భవిష్యత్తు గురించి ఆలోచించి నేను మీ నాన్న వద్దనుకున్నాం. మీ అమ్మతో పంపించలేదమ్మా, మా దగ్గర పెట్టుకున్నాం. ఎవరితో ఉంటావని నన్ను అడగలేదా? ఎందుకు అడగలేదు? అడిగితే ఇద్దరితో ఉంటాను అన్నావు. అలా కుదరదు అంటే కాసేపు అమ్మతో ఉంటానని, కాసేపు నాన్నతో ఉంటానని ఎటూ తేల్చుకోలేక ఏడ్చావు. అప్పుడు నీది ఊహ తెలియని వయసు. ఊహ అంటే ఏంటి తాత? ఊహ అంటే స్పృహ. ఇప్పుడున్న పరిస్థితిని, రేపటి భవిష్యత్తుని ఆలోచించగలిగే సమర్థత. ఆ సమర్థత మీకుందా? ఉంది కాబట్టి నిన్ను మా దగ్గర పెట్టుకున్నాం. ఇప్పుడు నేనున్న పరిస్థితిని ముందే ఊహించారా? ఊహించాం. మరి రేపటి భవిష్యత్తుని? అది కూడా ఊహించాం. ఏమని? నీకు ఏ లోటు రాకుండా చూసుకోవాలని, బాగా చదివించాలని, మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని, అప్పుడు నువ్వు సుఖంగా సంతోషంగా ఉంటావని. పెళ్ళైతే సుఖంగా సంతోషంగా ఉంటారా తాత? ఉంటారు కన్నా. మరైతే అమ్మా నాన్న ఎందుకు సంతోషంగా ఉండలేదు? ఎందుకు విడిపోయారు? ఇద్దరి మధ్య కాసేపు మౌనం. సారీ తాత, నిన్ను బాధ పెట్టానా? నీ బాధ ముందు నా బాధ ఎంతమ్మా? అసలు జీవితంలో ఎవ్వరూ పెళ్లి చేసుకోకూడదు తాత. పెళ్లి చేసుకోకపోతే ఒకరికొకరు తోడు నీడగా ఎవరుంటారమ్మా? పెళ్లి చేసుకున్న వాళ్ళంతా కలిసి తోడు నీడగా ఉంటున్నారా? ఒకవేళ పెళ్లి చేసుకున్నా పిల్లల్ని మాత్రం కనద్దు. ఊహ తెలియని పిల్లల్ని అనాథల్ని చెయ్యొద్దు. నేనైతే పెళ్లి చేసుకోను తాత. ఇప్పుడు అలాగే అంటావు. రేపు ఎవరినో ప్రేమించి అతన్నే పెళ్లి చేసుకుంటానని గొడవ పడతావు. అయినా పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ మీ అమ్మా నాన్నల్లా విడిపోవట్లేదు. ఎంతో మంది హ్యాపీగా ఉన్నారు. ఎవరి జీవితం వాళ్ళదే. ఎవరికి ఎలా రాసిపెట్టుందో తెలీదు. నిజమే, జీవితం ఒక గమ్యం తెలియని ప్రయాణం. ఎక్కడ మొదలవుతుందో, ఎక్కడెక్కడ ఆగుతుందో, ఎలా ముగుస్తుందో ఎవ్వరికీ తెలీదు. తాత చెప్పినట్టు భవిష్యత్తులో ప్రేమిక ఎవరినైనా ప్రేమిస్తుందా? ప్రేమించిన వాడినే పెళ్లి చేసుకుంటుందా? పెళ్లి చేసుకున్న వాడితో కలిసి ఉంటుందా? ఏమో, ఎవరికి తెలుసు? జీవితం ఏ క్షణం ఎలాంటి మలుపు తీసుకుంటుందో. తాత దగ్గర అల్లారు ముద్దుగా పెరుగుతోంది ప్రేమిక. తన కోసం తాత తెచ్చిన పుస్తకాలు చదవడం అలవాటు చేసుకుంది. తాత పురాణాలు, దేవుడి కథలు చెప్పేవాడు. తాత తెచ్చిన పుస్తకాలలో పిల్లల కథల పుస్తకాలు బాగా చదివేది ప్రేమిక. తాత దేవుడి కథలు చెప్తే ప్రేమిక పిల్లల కథలు చెప్పేది. ఇద్దరూ ఒకరికొకరు కథలు చెప్పుకుంటూ టైంపాస్ చేసేవారు. ఎప్పుడైనా తండ్రొస్తే చాలు సంతోషపడిపోయేది ప్రేమిక. వస్తూ వస్తూ పళ్ళు, జనరల్ నాలెడ్జ్ పుస్తకాలు తెచ్చేవాడు. ఇక్కడ అందరం కలుసున్నప్పుడు అంతా నువ్వే చూసుకునేవాడివి. ఇప్పుడు మేము వేరే ఊరు వెళ్ళిపోయాక ఇంటి కిరాయిలు, పిల్లల ఫీజులు అన్నీ పెరిగిపోయాయి. జీతం సరిపోవటం లేదు అంటూ తాతతో తండ్రి చెప్తున్న మాటలు ఆమె చెవిన పడేవి. తండ్రి వెళ్లిపోతున్నప్పుడు తాత అతని చేతిలో డబ్బులు పెట్టడం గమనించేది. ఉద్యోగం చేస్తూ పెళ్లై పిల్లల్ని కని వేరే కాపురం పెట్టిన కొడుకుకు ఆర్థికంగా సహాయపడే తండ్రులు కొంతమందే ఉంటారు. ఆ కొంతమందిలో ప్రేమిక తాత ముందు వరుసలో ఉంటాడు. ప్రేమిక తాతలాగే ఉద్యోగం చేసిన వాళ్ళు ఈ సమాజంలో ఎందరో ఉన్నారు. కానీ వాళ్లల్లో చాలా మంది ఒక ప్లాట్ కొనుక్కోలేకపోయారు, ఒక ఇల్లు కట్టుకోలేకపోయారు, ఆర్థికంగా బలపడలేకపోయారు. మరికొంతమంది అయితే అప్పులు చేసి తిప్పలు పడ్డవాళ్లు కూడా ఉన్నారు. ఉద్యోగం చేసి రిటైర్ అయిన తరువాత చాలా మంది ఆర్థికంగా చితికిపోయి మామూలుగా ఉంటారు. కానీ ప్రేమిక తాత అలా కాదు. వచ్చిన జీతంలో పొదుపుగా ఖర్చు పెట్టి చిట్టీలు వేస్తూ అందుబాటులో ఉన్న ధరల్లో స్థలాలు కొంటూ రిటైర్మెంట్కు ముందే ఇల్లు కట్టుకున్నాడు. మనిషి జీవితంలో ఆర్థిక ప్రణాళిక ఒక గొప్ప విజయం. దానికి చిట్టీలు వేయడం ఒక్కటే విజయ సోపానం. చిట్టీల ద్వారా వచ్చిన డబ్బుతో చాలా మంది జల్సాలు చేస్తారు. కొందరు బంగారం కొంటారు, మరికొందరు స్థలాలు కొంటారు. స్థలాలు కొన్న వాళ్లే జీవితంలో స్థిరపడ్డారు. ఆర్థికంగా అందరికంటే ఆనందంగా ఉన్నారు. అప్పుడప్పుడు వచ్చే తండ్రి తన కోసం, తనని చూడ్డం కోసం వస్తున్నాడని ఎంతో సంబరపడిపోయేది ప్రేమిక. వస్తూ వస్తూ తండ్రి తెచ్చే తినుబండారాల కన్నా జనరల్ నాలెడ్జ్ పుస్తకాలు ఆమెకు చాలా సంతోషాన్నిచ్చేవి. వచ్చిన ప్రతిసారి
అతను తాత దగ్గర డబ్బులు తీసుకోవడం కూడా గమనించేది. తాతతో చుట్టుపక్కల వాళ్ళు, మీ అబ్బాయి మీ దగ్గరకు వచ్చేది కన్న బిడ్డను చూసుకోవడానికో కన్న తండ్రిని చూసుకోవడానికో కాదు, నీ దగ్గరున్న డబ్బులు తీసుకోవడానికి. నేను అలా అనుకోవడం లేదు. మీరు గనక అలా అనుకుంటే అది మీ మనసులో పెట్టుకోండి, నాకు చెప్పకండి. మా అబ్బాయి చాలా అమాయకుడు. మీ అబ్బాయి అమాయకుడే కావచ్చు, కానీ మీ కోడలు చాలా తెలివైనది. మీ అబ్బాయి మీ దగ్గర తీసుకున్న డబ్బులు ఆమె చేతిలోనే పెడతాడు. మంచిదే కదా, నా కొడుకు అమాయకత్వం ఆమె తెలివైన తనం కలిస్తే కదా కాపురం నిలబడేది. అని వాళ్ల నోళ్లు మూయించేవాడు తాత. ప్రతి విషయాన్ని భూతద్దంలో చూపిస్తూ చిలువలు పలువలుగా చెప్పేవాళ్లు. మన నుండి మన అనుకున్న వాళ్లను దూరం చేసేవాళ్లు మన చుట్టుపక్కలే మనతో పాటు చాలా మంది ఉంటారు. వాళ్ల మాటలు విని విడిపోయేవాళ్లు కొందరు, విన్నా సరే పట్టించుకోకుండా కలివిడిగా ఉండేవాళ్లు మరికొందరు. తాత జీవితాన్ని దగ్గరగా చూస్తున్న ప్రేమికకు చాలా విషయాలు అర్థమయ్యేవి. తాత తెచ్చే పుస్తకాల వల్ల మనుషుల గురించి, మనుషుల మనస్తత్వాల గురించి మంచి అవగాహన వచ్చింది. తండ్రి తెచ్చిన పుస్తకాల వల్ల ప్రపంచం గురించి తెలుసుకుంది. ప్రపంచ పరిజ్ఞానం పెంచుకుంది. పుస్తకాలే ప్రపంచంగా తన ప్రపంచాన్ని కొత్తగా నిర్మించుకుంది. ఒంటరితనాన్ని పూర్తిగా తరిమేసింది. ప్రేమిక టీనేజ్కొచ్చింది. కుందనపు బొమ్మల అందంగా మహాలక్ష్మిలా చూడముచ్చటగా మారింది. ప్రేమిస్తున్నామంటూ కొందరు, పెళ్లి చేసుకుంటామంటూ కొందరు ప్రపోజ్ చేశారు. ప్రేమ పెళ్లి పట్ల విశ్వాసం లేని, అదంతా ఒక అద్భుత కల్పన అని మనసంతా నింపుకున్న ప్రేమిక ఎవ్వరినీ ఇష్టపడలేదు. తన దారిలో తాను పాటలు వింటూ, పాటలు పాడుకుంటూ, తనకిష్టమైన పుస్తకాలు చదువుకుంటూ మంచి వ్యక్తిత్వంతో ఎదిగింది. ఒక కల్చరల్ ప్రోగ్రాంకి వెళ్ళినప్పుడు అనుకోకుండా అభిరామ్ పరిచయం అయ్యాడు. అభిరామ్ పరిచయం ప్రేమగా మారుతుందని ప్రేమిక అస్సలు ఊహించలేదు. పించేలా పాడతాడు అని తాతయ్య అంటే, మళ్ళీ వినాలనిపిస్తుందా? అయితే పాడతాను చూడు అంటూ అభిరామ్ పాడిన పాటలు వరుసగా ప్రేమిక పాడేది. ఆ పాటలు వింటూ సంబరపడిపోయేవాడు తాత. తాతను చూస్తూ హ్యాపీగా ఫీల్ అయ్యేది ప్రేమిక. ఆ ఫీల్ ప్రేమలోకి మారుతుందని, ఆ ప్రేమ తన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుందని ఆ క్షణం ప్రేమికకు తెలీదు. ఒకరోజు ఉదయం 6 అవుతుంది. తాత లేచి పూజ చేస్తున్నాడు. శ్లోకాలు వినిపిస్తున్నాయి. ప్రేమిక మంచి నిద్రలో ఉంది. ఓయ్, ఎక్కడున్నావు? అని ఫోన్ చేశాడు అభి. ఇంట్లోనే. ఏంటి వింత, ఉదయాన్నే ఫోన్ చేశావు? ఒక వింత చూపిద్దామని. ఎక్కడికి రావాలి? మీ ఇంటి పక్కనే ఉన్నాను, బయటికి రా. ఎలా ఉన్న ప్రేమిక అలాగే వెళ్ళింది, ఏమీ తయారవ్వకుండా. ప్రేమికను బైక్ పై కూర్చోపెట్టుకుని రైక్యమంటూ దూసుకు వెళ్లాడు. ఎక్కడికి తీసుకెళ్తున్నావు అభి? చూడబోతూ వివరాలెందుకు బేబీ? కొంత దూరం వెళ్ళాక ఓపెన్ ప్లేస్. సడన్ గా వాతావరణం మారిపోయినట్టుగా అనిపించింది. మొత్తం మంచు కురుస్తున్నట్టుగా, చుట్టుపక్కల ఏమీ కనిపించకుండా మసకగా మారిపోయింది.
బాగా పరికించి చూస్తే అక్కడక్కడ 2-3 చెట్లు, దూరంగా ఒక కొండ కనిపిస్తూ ఉంది. ఓయ్ ఏంటిది, ఎండాకాలంలో మంచా? ఆశ్చర్యంగా, ఆనందంగా అడిగింది ప్రేమిక. ఉదయాన్నే పని మీద వెళ్తూ ఇక్కడికి రాగానే ఇలా ఉండడం చూసి షాక్ అయ్యాను. ఎండాకాలంలో ఈ మంచేమిటి, ఈ చల్లదనమేమిటి? చాలా గమ్మత్తుగా అనిపించింది. ఈ గమ్మత్తు నీకు కూడా చూపించాలనిపించింది. అందుకే నిన్నిలా ఉన్న పలంగా తీసుకొచ్చాను. వావ్, అమేజింగ్ అవి. అసలు మాటలు రావడం లేదు, ఎంత బాగుందో. మైమర్చిపోయి చుట్టూ చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతుంది ప్రేమిక. ఆమె ఆనందంలో తన ఆనందాన్ని వెతుక్కుంటూ మైమర్చిపోతున్నాడు అభి. ప్రేమలో ఉన్న గొప్పతనం అదే. మనం ఏదైనా కొత్తగా చూస్తే హ్యాపీగా ఫీల్ అయితే ఆ కొత్తదనాన్ని, హ్యాపీనెస్ ని మనం ప్రేమించిన వాళ్లకు కూడా అందివ్వాలనిపిస్తుంది. నిజానికది చాలా చిన్న విషయం, కానీ జీవితంలో చిన్న చిన్న విషయాలే చాలా సంతోషాన్నిస్తాయి. జీవితం సంతోషంగా ఉండాలంటే మనల్ని ప్రేమించే వాళ్ళు ఒకరుండాలి. అలా ప్రేమించిన వాళ్ళు మన ఇష్టాన్ని తెలుసుకొని ఉండాలి. ప్రేమికకు మంచంటే చాలా ఇష్టం. చలికాలం అంటే ఇంకా ఇష్టం. చలికాలంలో హిమాలయాలకు వెళ్లడం ఇష్టం. వర్షం అన్నా, వర్షంలో ఐస్ క్రీం తినడం అన్నా చాలా చాలా ఇష్టం. అభి ప్రేమికను ఎంత ప్రేమించాడో, ఆమె ఇష్టాన్ని తెలుసుకున్నాడు. అందుకే ఆమెని ఆనందంలో ముంచెత్తాడు. అమ్మాయిలకి ప్రకృతి అంటే చాలా ఇష్టం. అబ్బాయిలకి ప్రకృతి లాంటి అమ్మాయి అంటే ఇష్టం. ప్రకృతిలో పచ్చదనం, వెచ్చదనం, కొండలు, లోయలు, సెలయేళ్లు, జలపాతాలు, వాగులు, వంకలు, నదులు, సముద్రాలు, ఎన్ని అందాలు, ఎన్నెన్ని అందాల వింతలు. అమ్మాయిలో కూడా అంతే, ప్రేమించిన అమ్మాయిలో అయితే అంతకు మించి. అందుకే అభి ఇప్పుడు ప్రకృతిని ఆస్వాదిస్తున్న ప్రేమికలో ప్రకృతిని మించిన అందాలు, వింతలు చూస్తున్నాడు. అతను జీవితంలో ఎప్పుడూ చూడని వింత భవిష్యత్తులో ప్రేమిక చూపిస్తుందని, ఆ వింత తన జీవితాన్ని తలకిందలు చేస్తుందని అతనికిప్పుడు తెలియదు. అభి చూపించిన ప్రకృతి అందాలను చూసి ఆనందంతో ఇంటికొచ్చిన ప్రేమిక ఆ రోజంతా సంతోషంగా గడిపింది. తను చూసిన సీన్లోని అద్భుతమైన కొండ, పచ్చటి పొలాలు, మంచుని అందమైన చిత్రంగా పెన్సిల్తో ఆర్ట్ వేసింది. మరుసటి రోజు అభిని కలిసినప్పుడు ఆ ఆర్ట్ను అతనికి బహుమతిగా అందించింది. అది చూసి అభి ఆశ్చర్యపోయాడు. వావ్, ఎంత అందంగా ఉందో తెలుసా? ఎంత? నీ అంత. మరీ అంతగా పొగడకబి. నేను ప్రకృతి అంత అందంగా ఉండను. ప్రకృతి ఏ అందానికి లొంగని ఆకృతి. కావచ్చు, నీ మాటలు కాదనలేను, కానీ ప్రకృతిలో ఒక భయంకరమైన వాస్తవం ఉంది. ఏంటది? ప్రకృతి ఎప్పుడు ఎలా మారుతుందో తెలీదు. ప్రతి 3 నెలలకోసారి ఋతువులు మారతాయి. అప్పుడు ప్రకృతి కూడా మారుతుంది. అంతేకాదు, ఎండాకాలంలో వర్షాలు, వర్షాకాలంలో ఎండలు కూడా వస్తాయి. ప్రకృతి, ఆకృతి శాశ్వతం కాదు. కానీ నువ్వలా కాదు. నీ ఆలోచనలు, నీ అభిప్రాయాలు స్థిరంగా ఉంటాయి. ఏదైనా అనుకుంటే దానికి కట్టుబడి ఉంటావు. అనుకున్నదే చేస్తావు. అంత చదివావా నన్ను? మనసుకు నచ్చాక చదవకుండా ఎలా ఉంటాను? నేను అనుకున్నది అనుకున్నట్టుగా చేసినప్పుడు ఎవరి మాట వినను కదా. అప్పుడు మా తాత, నా ఫ్రెండ్స్ ఏమంటారో తెలుసా? ఏమంటారు? మొండిదానివి అంటారు. మొండితనం ముసుగు తీస్తే నీలో అంతా మంచితనమే ఉంటుంది. నీకు కావాల్సింది నువ్వు దక్కించుకుంటే ఎదుటి వ్యక్తులు మొండితనమనే అంటారు. ఈ జీవితం నీది. నీకు కావాల్సిన దానికోసం నువ్వే మొండిగా ఉండకపోతే ఇంకెవరో నీకు దాన్ని ఎందుకు అందిస్తారు? కరెక్ట్. అవును బేబీ, మనది అనుకున్నది కోల్పోయినప్పుడు కలిగే బాధ తెలిసిన వాళ్ళే మొండితనం అనే కసితో అనుకున్నది సాధిస్తారు, కోరుకున్నది పొందుతారు. కరెక్టే. జీవితం కూడా ప్రకృతి లాంటిదే. ఋతువులు మారినట్టుగా జీవితం కూడా తరచుగా మారుతూ ఉంటుంది. కొంతకాలం సంతోషం, కొంతకాలం బాధ, కొంతకాలం పిచ్చిగా మారుతుంది. అసలు ఇలా ఎలా మారుతుందో ఎవరికి అర్థం కాదు. కరెక్ట్ కరెక్ట్. ఓయ్, అప్పటినుంచి చూస్తున్నాను, నేను ఏది చెప్పినా కరెక్టే అని, కరెక్ట్ కరెక్ట్ అని అంటున్నావు. ఆ ఒక్క పదం తప్ప నీకేది రాదా? పదం మార్చడానికి నేను ప్రకృతిని కాదు. నువ్వే చెప్పావు కదా నేను స్థిరంగా ఉంటానని. మొండిదాన్ని కదా. అవును కదా, అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీ ఇష్టం ఎంతకాలం ఉంటుందో. నేను ప్రకృతిని కాను, మనిషిని, మనసున్న మనిషిని. నా ఇష్టం జీవితాంతం ఉంటుంది. మరిందాక జీవితాలన్నీ ప్రకృతి లాంటివే అన్నావుగా. అన్నానా? అనే ఉంటానులే. నోటిదూల ఎదవకి
అని అచ్చం హీరో రవితేజలా తనని తానే తిట్టుకుంటూ అభి చెంపలేసుకోవడం చూసి ప్రేమిక బిగ్గరగా నవ్వింది. నవ్వుతున్న చందమామ లాంటి ఆమెనే చూస్తున్నాడు అభి. ఆమె నవ్వాపాక సేమ్ ఇందాకట్లాగే డైలాగ్ కొడుతూ మళ్లీ చెంపలేసుకున్నాడు అభి. మళ్లీ నవ్వింది ప్రేమిక. అలా ఆమె నవ్వుతూ ఉండడం కోసం తనని తాను తిట్టుకుంటూ చెంపలేసుకుంటూనే ఉన్నాడు అభి. అలా ఎంత సమయం గడిచిందో ఇద్దరికీ తెలీదు. చాలే ఇంకా పబి, నేను నవ్వడం కోసం అలా ఎంతసేపు చెంపలు వాయించుకుంటావు? నొప్పెడతాయి. నవ్వుతున్న నిన్ను చూడ్డం కోసం ఎన్ని నొప్పులైనా భరించొచ్చు బేబీ. నిజమే. నిజంగా నిజమే. కాకపోతే ఒక్క నొప్పి తప్ప. ఏంటది? పురిటి నొప్పి. పురిటి నొప్పులు నీకెందుకొస్తాయి బాబు? మగ మహారాజువి, నీకా ఛాన్సే లేదు. ఆ కష్టం ఆడవాళ్లదే. అవును, అది భరించడం భగవంతుడు కూడా సాధ్యం కాదేమనిపిస్తుంది నాకు. ఒక ప్రాణి మరో ప్రాణికి జన్మనివ్వడం ఎంత కష్టం. అది నిజంగా నరకయాతన కదా. కాస్త అన్నం ఎక్కువ తింటేనే కడుపంతా ఉబ్బరంగా ఆయాసపడిపోతాం. గంట కూడా భరించలేం. అలాంటిది 9 మాసాలు బిడ్డను తన కడుపులో దాచుకునే స్త్రీ ఎంత గొప్ప శక్తివంతురాలు. నా దృష్టిలో ఆమె భగవంతుని కన్నా గొప్పది. అవును, భగవంతుని కన్నా గొప్పదే. ఎందుకంటే ఆ భగవంతుణ్ణి కన్నది కూడా స్త్రీయే కదా. నాకొక పాట గుర్తొస్తుంది. అయితే పాడు. అమ్మ కావటం అరుదైన వరం, అది స్త్రీ జాతికి మాత్రమే దక్కిన అందమైన శాపం. సృష్టికి ప్రతి సృష్టి చేస్తున్న అమ్మ ఓ మరో బ్రహ్మ. ఎన్ని జన్మలెత్తినా రుణం తీర్చుకోలేదులే మగ జన్మ. అతను గొంతెత్తి పాడుతూనే ఉన్నాడు. ఆ పాటలోని అర్థానికి ఆమె కదిలిపోయింది. అతను పాడే ఆర్ద్రతకు ఆమె కరిగిపోయింది. కాలం కాసేపు ఆగితే బావుండేది, కాని అది కూడా కరిగిపోయింది. ఇంటికొచ్చిన ప్రేమిక ఆ రోజంతా అభి గురించి ఆలోచిస్తుంది. అతను పాడితే ఆ అక్షరాలలో ఆమె మమేకమైపోతుంది. అక్షరాలలోని భావాలకు ఆమె మైమరిచిపోతుంది. అభి ఏదో పని మీద వెళ్తూ ఒక అందమైన దృశ్యాన్ని చూడడమేంటి? చూస్తే చూశాడు. చూస్తూ ఆనందిస్తూ వెళ్లిపోక అక్కడ తను ఉంటే బావుంటుంది అని, తను కూడా ఆ సీన్ చూసి సంతోషపడతానని ఫీల్ అయి వెనక్కి తిరిగొచ్చి మరీ తీసుకుని వెళ్లి అది చూపించడం. ఆమె సంతోషం కోసం అభి పడుతున్న తపన అర్థమై ఏదో తెలియని అలౌకికమైన అనుభూతి కలిగింది ప్రేమిక మనసులో. అసలు తన సంతోషం గురించి ఎవరు ఆలోచిస్తారు? వాళ్ల కడుపులో పుట్టినందుకు తల్లి తండ్రి ఆలోచించాలి. కానీ వాళ్ళు ఆలోచిస్తున్నారో లేదో తనకి తెలియదు. వాళ్ల జీవితాల్లోనే సంతోషాన్ని కోల్పోయిన వాళ్ళు తన గురించి, తన సంతోషం గురించి ఎందుకు ఆలోచిస్తారు? ఒకవేళ ఆలోచించినా తన కోసం అంత టైం కేటాయించగలరా? అసలు వాళ్లేంటో, వాళ్ల పరిస్థితి ఏంటో వాళ్లకే తెలియని అయోమయంలో ఉండుంటారు. ఈ ప్రపంచాన్ని పరిచయం చేసుకోవడానికి పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక రోజు ఈ ప్రపంచం నుండి, ఈ మనుషుల నుండి, ఈ బంధాల నుండి, ఈ స్నేహాల నుండి, ఈ ప్రేమల నుండి విడిపోక తప్పదు. అన్నింటి నుంచి విడదీసే మరణం వరకు కాస్త సహనం వహించి ఓపిక పట్టి ఎవ్వరితోనూ విడిపోకుండా ఉండొచ్చు కదా. కానీ ఉండరు, అస్సలు ఉండరు. ఎన్నో ఏళ్లు బతకడానికి వచ్చినట్టు పంతాలు పట్టింపులకు పోతారు. కక్షలతో పగలతో నరకయాతన అనుభవిస్తారు. ఎవరైనా ఏదైనా మంచి చెప్తే వినరు, విన్నా ఆచరించరు. తమ సుఖం కోసం ఎంతమందినైనా బాధ పెట్టడానికి వెనుకాడరు. ఒక్కరు చేసే పొరపాటు వల్ల 100 మందికి అనవసరంగా శిక్ష పడుతుందని తెలిసినా సరే అస్సలు తగ్గరు. ఇలాంటి వ్యక్తుల వల్ల కుటుంబాలకే కాదు, సమాజానికి కూడా హాని జరుగుతుంది. అభి తనకి పంచిన ఆనందం గురించి ఆలోచిస్తూ ప్రేమిక తల్లిదండ్రులపైకి దృష్టి మరల్చింది. దాంతో ఆమె ఆనందం ఆవిరైపోయింది. అదేంటి, తను అభి గురించి ఆలోచిస్తూ అలాగే ఉండిపోక, ఆ సంతోషంలోనే మునిగిపోక అమ్మా నాన్న గురించి ఎందుకు ఆలోచించింది? ఎందుకిలా బాధపడుతోంది? తనను తానే ప్రశ్నించుకుంది ప్రేమిక. సంతోషాన్ని కాసేపు కూడా ఫీల్ అవ్వకుండా మళ్లీ వెంటనే బాధపడుతోందేంటి తను? అందుకే అన్నాడు అభి, జీవితాలు కూడా ప్రకృతి లాంటివి అని, తరచూ మారుతూ ఉంటాయని. అభిలో ఎంత మెచ్యూరిటీ ఉంది. అతను మాట్లాడుతుంటే ఆమెకొక ఋషిలా కనిపిస్తాడు. అతని కళ్లల్లో ఎంత ప్రేమ ఉంటుంది. బతికినంత కాలం అతని కళ్లే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. తను నవ్వితే అభి ఎంత సంతోషపడతాడో, తను నవ్వాలని ఎంత తాపత్రయపడతాడో. ఎందుకిలా? అతను తన తల్లి కాదు, తన తండ్రి కాదు, తన సోదరుడు కాదు, తన సోదరి కాదు, తన కుటుంబంలోని వ్యక్తే కాడసలు. తనతనికి ఏమవుతుంది? అతను తనకి ఏమవుతాడు? ఇద్దరి మధ్య ఈ పరిచయం, ఈ స్నేహం, ఈ ఇష్టం
ఎందుకు మొదలైంది? ఎంత బిజీగా ఉన్నా తనకి టైం కేటాయిస్తాడు. తన ఇష్టాన్ని గమనిస్తాడు. తను నవ్వుతూ ఉంటే చూడాలనుకుంటాడు. తనకిష్టమైన పాటలు పాడతాడు. ఇంతకన్నా ఏ మనసుకైనా ఏం కావాలి? ఇప్పుడు అభి తన సంతోషానికి చిరునామాగా కనిపిస్తున్నాడు ప్రేమికకి. తన ఒంటరితనాన్ని దూరం చేసే తోడుగా కనిపిస్తున్నాడు. ముఖ్యంగా తనను తానే చూసుకుంటున్నట్టు అనిపిస్తున్నాడు. ప్రేమిక అభి గురించి ఆలోచిస్తుంది కాబట్టి ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంతకు ముందు తల్లిదండ్రుల గురించి ఆలోచించింది కాబట్టి బాధపడింది. మనసొక మాయా మరీచిక. ఎవరి గురించి ఆలోచిస్తే అదే ఫీలింగ్ వస్తుంది. అందుకే అంటారు, నీ ఆలోచనే నీ ఆనందం అని. ప్రేమిక తన ఆనందానికి కారణం ఏంటో తెలుసుకుంది. ఇక ఎప్పటికీ ఆనందాన్ని కోల్పోదు. అనుబంధం ఆత్మీయత అంతా ఒక భూతకం. ఎప్పటిదో పాత పాట తాత రేడియోలో వింటున్నాడు. ఎవరు తల్లి ఎవరు కొడుకు, పాట కంటిన్యూ అవుతుంది. పాట వింటున్న ప్రేమిక మనసు ఒక్కసారిగా మూగబోయింది. అభి, ఒక కథ చెప్పనా? 101 చెప్పు బేబీ. 100 తర్వాత చెప్తాను గాని ఇప్పుడైతే ఒకటే చెప్తాను. సరే చెప్పు. అన్నాడు అభి నవ్వుతూ. ఆమె చెప్పడం ప్రారంభించింది. అనగనగా ఒక పాప. ఆ పాపకు తల్లిదండ్రి లేరు. లేరా అంటే లేరని కాదు, ఉన్నారు కానీ విడిపోయారు. తల్లి పుట్టింటికి వెళ్ళిపోయింది. తండ్రి మళ్ళీ పెళ్లి చేసుకొని దూరంగా వెళ్ళిపోయాడు. పాప ఒంటరిదయింది. ఆ ఒంటరితనాన్ని దూరం చేస్తూ వాళ్ళ తాత ఆ పాపను తానే తల్లి తండ్రి అయి ప్రేమగా పెంచాడు. ఒక అబ్బాయిలా పెంచాడు. ఇప్పుడు తాత బాగా ముసలివాడై వయసు వల్ల అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అతనికి జరగరానిదేవైనా జరిగితే ఆ పాప పరిస్థితి ఏంటి? మళ్ళీ ఒంటరి అయిపోయిన ఆ పాప తల్లి దగ్గరికి వెళ్ళాలా, తండ్రి దగ్గరికి వెళ్ళాలా, మళ్ళీ ఒంటరిగానే ఉండిపోవాలా? ప్రేమిక చివరి వాక్యాలు చెప్పేటప్పుడు ఆమె గొంతు వణికిపోయింది. కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆమె చెప్పిన కథలో అభి ఏం అర్థం చేసుకున్నాడో, ఏం ఫీల్ అయ్యాడో తెలీదు గాని కాసేపు ఇద్దరి మధ్య మౌనం. కాస్త కాలం దూరం జరిగాక అభి ఆమెకు దగ్గరగా జరిగి ఆర్తిగా కౌగిలించుకున్నాడు. ఆ కౌగిలి వయసులో ఉన్న ఒక అబ్బాయి, వయసులో ఉన్న ఒక అమ్మాయిని కౌగిలించుకున్నట్టుగా లేదు. అమ్మ ఒడిగా లాలనగా ఉంది. నాన్న భరోసాలా ధైర్యంగా ఉంది. ఆమె అతన్ని నెట్టలేదు. అతను కూడా అదే అదనుగా ఇంకా ముందుకు వెళ్లి శృతిమించలేదు. అలా ఎంతసేపు ఒకరి కౌగిలిలో ఒకరున్నారో ఇద్దరికీ తెలీదు. కాస్త కాలం స్తంభించిపోయింది. ఇద్దరికీ సమయం తెలియలేదు. ఆమెను అలాగే దగ్గరగా కౌగిలించుకొని ఆమె చెవిలో చెప్పాడు అభి. ఎవరున్నా లేకపోయినా నువ్వు ఎప్పుడూ ఒంటరిదానివి కాదు బేబీ. నీకు నేనున్నాను. ఆ మాట ఆమె మనసులో ప్రతిధ్వనించింది. అసంకల్పితంగానే అతన్ని గట్టిగా పెనవేసుకుంది. చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని, ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని, నేనున్నానని నీకేం కాదని, నిన్నటి రాతని మార్చేస్తానని. అభి పాడుతున్నాడు ప్రేమగా, మనసుకి హత్తుకునేలా. పసిబిడ్డని నిద్రపుచ్చుతూ తల్లి జోలపాట పాడుతున్నట్టుగా అనిపించింది ప్రేమికకు. మత్తుగా అనిపించిందో, మగతగా అనిపించిందో, నిద్రైపోయిందో ఆమెకి తెలియలేదు. కాసేపటికి తేరుకుంది. ఏదో తెలియని బరువు తొలగిపోయినట్టు ఆమె మనసు చాలా తేలికైపోయింది. నువ్వు కథ చెప్పనా అని అడిగితే నిజంగా ఏదో కథ చెప్తావనుకున్నా. ఇలా నీ గతం చెప్తావనుకోలేదు. నేను కథ చెప్తే నువ్వు కథగానే ఫీల్ అవుతావు అనుకున్నాను. నా గతం అనుకుంటావు అనుకోలేదు. నేను కూడా నీకు కథ చెప్పనా? 101 చెప్పు. అతనినే ఇమిటేట్ చేస్తూ చెప్పింది ఆమె. 100 తర్వాత చెప్తాను గాని ఇప్పుడైతే ఒకటే చెప్తాను. ఆమెని ఇమిటేట్ చేస్తూ అతను చెప్పాడు. చెప్పు అంది ప్రేమిక చిరునవ్వుతో. అతనొక నిట్టూర్పు గాఢంగా విడిచి క్షణమాగి చెప్పడం ప్రారంభించాడు. ఆమెకి తెలుసు ఇప్పుడు అభి చెప్పబోయేది అతని గతం గురించని. అందుకే ఆసక్తిగా వింటూ అతను చెప్పే కథను దృశ్యమానం చేసుకుంటుంది. అనగనగా ఒక బాబు. బాబుకి తల్లిదండ్రులు ఉన్నారా అంటే ఉన్నట్టే, కానీ లేనట్టే. తండ్రి తాగుబోతు, తిరుగుబోతు. భార్యని కొడుకును అస్సలే పట్టించుకునేవాడు కాదు. తల్లి ఉద్యోగం చేసేది, ఇంట్లో ఉండేది తక్కువ, ఎక్కువగా క్యాంపులకు వెళ్ళేది.
తాగొచ్చిన తండ్రి ఎప్పుడూ అరుస్తూ ఇంట్లో గొడవలు చేస్తుండేవాడు. తల్లి తండ్రి ఇంట్లో ఉన్న సందర్భాలు తక్కువ, ఉన్నప్పుడు కూడా హ్యాపీగా ఉండక ఎప్పుడూ గొడవ పడుతూ ఉండేవారు. బాబు చాలా ఒంటరిగా ఫీల్ అయ్యేవాడు. తల్లి తండ్రి ఉన్నా ఎవ్వరూ లేనట్టే అనిపించేది. ఇంట్లో ఒంటరితనం దూరం చేసుకోవడానికి ఫ్రెండ్స్తో కలిసి తిరిగేవాడు. కానీ వాళ్ళ ఫ్రెండ్స్ ప్రవర్తన వింతగా అనిపించేది. ఫ్రెండ్లీగా ఉంటూనే కావాలని వెటకారంగా మాట్లాడేవారు. ఫ్రెండ్స్ అందరూ ఎప్పుడు కూడా తాగుబోతు తాతారావు, తిరుగుబోతు తిప్పారావు అంటూ తన తండ్రి గురించి హేళన చేసి మాట్లాడుతూ ఉంటే బాబు ఏడ్చేవాడు. కొందరు ఫ్రెండ్స్ అయితే మీ నాన్న తాగుబోతని, మంచివాడు కాదని, నీతో తిరగద్దని మా ఇంట్లో చెప్పారా అని డైరెక్ట్గా చెప్పేవారు. తండ్రి చేసిన తప్పుకు తన ఇంట్లో బయట ఒంటరితనాన్ని అనుభవించాల్సి రావడంతో దిక్కు తోచకపోయేది. ఆ పరిస్థితుల్లో బాబుకేం చేయాలో అర్థమయ్యేది కాదు. తనకి తల్లిదండ్రులు దూరంగా ఉన్నారు, తను ఫ్రెండ్స్కి దూరంగా ఉన్నాడు. ఒంటరితనాన్ని దూరం చేసుకోవడానికి తరచుగా టెంపుల్స్కి, రైల్వే స్టేషన్కి వెళ్ళేవాడు. గుడిలో దేవుణ్ణి చూసిన ప్రతిసారి అతని కళ్ళల్లో నీళ్లు తిరిగేవి. మనసు మూగగా రోదించేది. నువ్వే కదా నాకింత బాధనిచ్చావు, అలాంటి తల్లిదండ్రుల కడుపులో నన్నెందుకు పుట్టించావు? మా ఫ్రెండ్స్కున్నట్టు మంచి కుటుంబం నాకెందుకు లేదు? ప్రేమను పంచే పేరెంట్స్ నాకెందుకు లేరు? పిల్లలు దేవుడితో సమానం అంటారు, కానీ అదంతా అబద్ధం. నిజంగానే పిల్లలు దేవుళ్ళైతే వాళ్ళకే గనక దేవునికున్నంత శక్తి ఉంటే పేరెంట్స్ను మంచివాళ్ళుగా మార్చుకునేవారు కదా. నిజంగానే దేవుళ్ళైతే పేరెంట్స్ కారణంగా పిల్లలు అన్ని బాధలు ఎందుకు పడతారు? దేవుడా, నాకీ బాధొద్దు, ఈ పేరెంట్స్ వద్దు, ఈ కుటుంబం వద్దు అని దేవుణ్ణి చూస్తూ ఏడ్చేవాడు. టెంపుల్స్లో జరిగే కచేరీలలో కూర్చునేవాడు. భక్తి పాటలు వింటూ అతను కూడా పాడేవాడు. భక్తులు తాం పాడే పాటల్లో దేవుణ్ణి వేడుకునే విధానం, నిలదీసే విధానం అతనికి బాగా నచ్చేది. భజనలు చేసేవాడు. ఆ భజనల్లో ఉండే ఫ్లోకి అతని శరీరం ఉత్తేజమయ్యేది. శరీరంలోకి ఏదో శక్తి వచ్చినట్టుగా అనిపించేది. గురువులు, పూజారులు, పెద్దవాళ్ళు చెప్పే ప్రవచనాలు వినేవాడు. ప్రవచనాల్లో కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం, రెప్పపాటే జీవితం అంటూ పుట్టుక గురించి, బ్రతుకు గురించి, మరణం గురించి చెబుతూ మనిషి జీవితం మాయా అని, కర్మ ప్రకారమే జన్మ అని చెప్తూ ఉంటే తనకు అర్థం కానిదేదో అర్థమవుతున్నట్టుగా అనిపించేది బాబుకు. అప్పుడప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్ళేవాడు. వచ్చిపోయే రైళ్లను చూస్తూ, ఎక్కి దిగే ప్రయాణికులను చూస్తూ గంటలు గంటలు గడిపేవాడు. ఎవరు ఎక్కడికి వెళ్తున్నారో, ఎందుకు వెళ్తున్నారో, ఎవరు ఎందుకు ఇక్కడ దిగుతున్నారో బాబుకు ఎంతకీ అర్థం కాకపోయేది. ప్లాట్ఫామ్ పైన టీ, కాఫీ, టిఫిన్లు, తిరుబండారాలు అమ్మేవాళ్ళు, కొనేవాళ్ళు, అడుక్కునే వాళ్లతో అంతా సందడి సందడిగా ఉండేది. గుడిలో తను విన్న ప్రవచనాలకి, రైల్వే స్టేషన్లో జరుగుతున్న హడావిడికి చాలా దగ్గర సంబంధం ఉందనిపించేది. స్టేషన్లో ట్రైన్ దిగుతున్నవారు ఈ ప్రపంచానికి వస్తున్నట్టుగా, ట్రైన్ ఎక్కుతున్నవారు మరో ప్రపంచానికి వెళుతున్నట్టుగా, అప్ అండ్ డౌన్ జనన మరణాలకు ప్రతీకగా, ట్రైన్ జర్నీ జీవితానికి ప్రతీకగా ఆ కాస్త సమయమే లైఫ్ స్పాన్గా అర్థమయ్యేది అతనికి. రైల్వే స్టేషన్లో అడుక్కునే వాళ్ళు పాడే పాటలు అతనికి బాగా నచ్చేవి. జీవితం గురించి, బంధాల గురించి వాళ్ళు ఎంత బాగా పాటలు పాడేవాళ్ళో ఆ పాటలు విని విని అతనికి కూడా పాడడం అలవాటైంది. స్కూల్లో ఒకసారి పాటల పోటీ జరిగితే అతను కూడా పాడాడు. ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. టీచర్లు మెచ్చుకున్నారు, ఫ్రెండ్స్ చప్పట్లు కొట్టారు. ప్రపంచాన్ని జయించినంత సంబరపడ్డాడు. ఆ తర్వాత నుండి స్కూల్లో టీచర్లు, ఫ్రెండ్స్ అతనిని ప్రత్యేకంగా చూడడం మొదలైంది. అది అతనికి బాగా నచ్చింది. పేరెంట్స్ ప్రసక్తి లేకుండా, వాళ్ళని గుర్తు చేయకుండా కేవలం తనను, తన పాటను మెచ్చుకోవడం అతనికి చాలా చాలా నచ్చింది. స్కూల్లో ఏ అకేషన్ అయినా సరే అతన్ని పాడమని స్టేజ్ పైకి పిలిచేవారు. అకేషన్కి తగ్గట్టుగా అద్భుతంగా పాటలు పాడేవాడు. అతను పాడగానే అందరూ కొట్టే చప్పట్లు వింటూ గర్వంగా ఫీల్ అయ్యేవాడు. ఒకప్పుడు స్నేహం చేయడానికి ముందుకు రాని వాళ్ళు ఇప్పుడు ఆ అబ్బాయితో స్నేహం చేయడానికి పోటీ పడ్డారు. పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు అభిమానులు తయారయ్యారు. ఆ అబ్బాయితో ఫ్రెండ్షిప్ చేయదని చెప్పిన ఫ్రెండ్స్ తల్లిదండ్రులు కూడా ఆ బాబుని ప్రేమించడం మొదలుపెట్టారు. ఇంట్లోని ఒంటరి ప్రపంచాన్ని జయించి సొసైటీలో తనకంటూ కొత్త ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు. తనదైన ప్రపంచంలో సంతోషంగా ఉన్నాడు. ఆ బాబుకు బాగా నచ్చిన పాట, అందరూ బాగా మెచ్చుకున్న పాటేంటో ఇప్పుడు పాడతాను విను. ఒంటరి వాడిని నేను,
ఎవరి వాడిని కాను, నాదో ప్రపంచం, అది నా సంగీతం, పాటే ప్రపంచం, పాటే నా ప్రాణం. అతను పాడుతున్నాడు పాటలో లీనమైపోయి. పదే పదే ఆ పాటే పాడుతున్నాడు. అతనికి తెలియకుండానే అతని కళ్ళు జలపాతాలయ్యాయి. ఆమె కన్నీటి మేఘం అయింది. ఇద్దరూ ఒకరినొకరు ఓదార్చుకుంటున్నట్టుగా హత్తుకుపోయారు. ఒకరి కథలొకరు చెప్పుకొని ఇద్దరూ ఒకరి కౌగిలిలో ఒకరు ఒదిగిపోయారు. అభి ప్రేమికలు. అభి బాల్యం తల్లిదండ్రులున్నా లేనట్టే భారంగా గడిచింది. ఇలాంటి బాల్యమే చాలా మందికి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో చాలా మంది చెడు మార్గంలో వెళ్తే చాలా కొద్ది మంది మాత్రమే అభిలా ఆలోచిస్తారు. సమాజాన్ని గమనిస్తూ జీవితాన్ని అర్థం చేసుకుంటూ మంచి అలవాట్లతో సరైన మార్గంలో వెళ్తారు. తన కుటుంబాన్ని చూసి ఎవరైతే తనకు దూరంగా ఉన్నారో తిరిగి వాళ్ళంతట వాళ్లే తన దగ్గరకొచ్చేలా చేసుకుంటారు. అయితే అది అంత సులభం కాదు. తనదైన ప్రత్యేకత కోసం, ఆ ప్రత్యేకత 10 మంది మెచ్చేలా ఉండడం కోసం అభి లాంటి వ్యక్తులు తపస్సు చేస్తారు. కృషి, దీక్ష, పట్టుదలతో తమని తాము మాత్రమే నమ్ముకుంటూ ఇతరుల నమ్మకాన్ని పొందుతారు. పరిచయాన్ని, స్నేహాన్ని, ప్రేమని పొందుతారు. వేధిస్తున్న ఒంటరితనాన్ని దూరం చేసుకుంటారు. సమూహంలో అందరితో సమానంగా కాకుండా తమదైన ప్రత్యేకతతో కీర్తి శిఖరంపై విజయ పతాకములా రెపరెపలాడతారు. తమ వైపు అందరి దృష్టిని తిప్పుకుంటారు. అభినందనలు అందుకుంటారు. అభి బాల్యానికి యవ్వనానికి మధ్య జరిగిన ప్రయాణం చాలా సంఘర్షణతో సాగింది. ఆ సంఘర్షణ జీవితాన్ని లోతుగా పరిశీలించడానికి అన్వేషణగా మారింది. అన్వేషణ ఎంత గొప్పగా ఉంటే ఆలోచన, అవగాహన అంత గొప్పగా ఉంటుంది. అభి గొప్పతనం అదే. ఇక ప్రేమిక విషయానికొస్తే పేరెంట్స్ లేరు, ఉన్నారు కానీ తనతో ఉండరు. తాత ఎంత ప్రేమ పంచినా అతను తల్లి కాలేడు, తండ్రి కాలేడు. తాత ఎప్పటికీ తాతే. తన స్నేహితురాళ్ళంతా స్కూల్లో, కాలేజ్లో తల్లి చేసిన వంట గురించి, పంచిన ప్రేమ గురించి, తండ్రి ఇచ్చిన గిఫ్ట్స్ గురించి, తీసుకెళ్లిన టూర్స్ గురించి చెప్తూ ఉంటే ఆ పరిస్థితి తనకి లేనందుకు చాలా బాధపడేది ప్రేమిక. జీవితంలో విచిత్రం, అత్యంత విషాదం ఏంటంటే మనిషి తను పడే బాధకు తాను కారణం కాకపోవడం, తను పడే కష్టానికి తాను కారణం కాకపోవడం. నమ్మిన వ్యక్తుల వలన, తను అనుకున్న బంధాల వల్ల, ఎదుటివాళ్లు చేసిన పొరపాటు వల్ల, తప్పు వల్ల మనిషి బాధపడతాడు, కన్నీళ్లు పెడతాడు. ఇక్కడ ప్రేమిక పరిస్థితి, అక్కడ అభి పరిస్థితి ఒక్కటే. ఇద్దరి బాధలకు, కష్టాలకు, కన్నీళ్లకు కారణం వాళ్ళు కాదు, వాళ్ళ పేరెంట్సే కారణం. కేవలం పేరెంట్స్ కారణంగానే అభం శుభం తెలియని ఇద్దరి బాల్యం దుఃఖమయం. ఎవ్వరూ తీర్చలేని ఆ వేదన భరితమైంది. అందుకేనేమో ప్రేమిక భార్యాభర్తలు విడిపోవచ్చు, కానీ తల్లిదండ్రులు విడిపోకూడదు అని తన డైరీలో ఒక వాక్యాన్ని రాసుకుంది. ఎంత హృదయ విదారకమైన వాక్యం అది. భార్యాభర్తలు విడిపోతే మళ్ళీ ఆ భర్తకు భార్య దొరకచ్చు, ఆ భార్యకు భర్త దొరకచ్చు, దొరుకుతారు కూడా. కానీ తల్లిదండ్రులు విడిపోతే అమాయకమైన ఆ పసితనానికి కన్నతల్లి ఎప్పటికీ దొరకదు, కన్న తండ్రి అసలే దొరకడు. ఒకవేళ దొరికినా వాళ్ళు కన్న తల్లిదండ్రులు కారు, కాలేరు కూడా. ఈ ప్రపంచంలో తప్పు చేసిన వారికి మాత్రమే శిక్షలుంటే ఎంత బావుండు. ఆ భగవంతుడు ఎందుకలా చెయ్యడు? తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవిస్తారో లేదో తెలియదు గాని ఆ తప్పు చేసిన వారి వల్ల ప్రత్యేకంగా, పరోక్షంగా అనేక మంది శిక్షను అనుభవిస్తారు. తప్పు ఒకరిది, శిక్ష మరొకరిదా? ఇదంతా దేవుడికి తెలియదా? ఒకవేళ తెలిసినా అతనేమీ చెయ్యలేడా? ఏమీ చేయలేనప్పుడు అతను దేవుడెలా అవుతాడు? పదే పదే ఈ ప్రశ్నలే ప్రేమిక తన డైరీలో రాసుకునేది. సమాధానం లేని ఆ ప్రశ్నలకి ఎవరైనా సమాధానం చెప్తే బావుండు అనిపించేది. అసలు పెళ్లే చేసుకోవద్దు అనుకున్న ప్రేమిక అనుకోకుండా అభి ప్రేమలో పడింది. తన చిన్నతనంలోనే ఎవరి స్వార్థం వారు చూసుకుంటూ తనకు దూరమైన తల్లిని, తండ్రిని అభిలో చూసుకుంది. ఏ ప్రపంచాన్ని చూసైతే ఎప్పుడూ భయపడేదో, ఎప్పుడూ బాధపడేదో ఆ ప్రపంచం నుంచి దూరంగా తీసుకెళ్లి కొత్త ప్రపంచాన్ని చూపించేవాడు అభి. ఆ ప్రపంచంలో అభి, తను ఇద్దరే ఉండేవారు. అభి ఏం ఆలోచించినా ప్రేమిక గురించే ఆలోచించేవాడు.
ఏం చేసినా ఆమె గురించే చేసేవాడు. అసలొక వ్యక్తి తన గురించి అంతగా ఆలోచిస్తాడని, అంతగా ప్రేమిస్తాడని ప్రేమికే ఎప్పుడూ అనుకోలేదు. తన చిన్నప్పటి నుండి తన డైరీలో రాసుకున్న సమాధానం లేని అనేక ప్రశ్నలకి ఒకే ఒక్క సమాధానం అభి కనిపించాడు ఆమెకు. ఏంటి ఆలోచిస్తున్నావు? అడిగాడు ప్రేమగా అభి. ఏం ఆలోచించడం లేదవి, ఇక ఆలోచించను కూడా. ఇన్నాళ్ళు నా గురించి నేను ఆలోచిస్తూ చాలా వేదన అనుభవించాను. ఇప్పుడు నా గురించి నాకన్నా ఎక్కువగా నువ్వు ఆలోచిస్తున్నప్పుడు నా గురించి నేను ఆలోచించాల్సిన అవసరం ఏముంది నాకు? అంది ప్రేమిక. ఆలోచించాల్సిన అవసరం ఉంది, కాకపోతే నీ గురించి కాదు, నా గురించి. నీ గురించి ఆలోచించే అవసరం నువ్వెవ్వరికీ ఇవ్వలేవు కూడా. నువ్వు నీ స్థాయిని మించి ఎదిగిపోయావు. నువ్వు కోరుకున్న దానికన్నా ఎక్కువే పొందుతావు. అంతేకాదు, నిన్ను నమ్ముకున్న వాళ్లకు వాళ్ళు ఊహించిన దానికన్నా ఎక్కువే ఇస్తావు. నీతో ఉంటే ఎవరూ అక్కర్లేదు, ఏదీ అక్కర్లేదు అన్నంత ప్రేమ పంచుతావు. నీ గొప్పతనం ముందు ప్రేమ అన్న పదం చాలా చిన్నదబ్బి. ఒక సినిమా చూసి రివ్యూ చేసినట్టు, పుస్తకం చదివి సమీక్ష చేసినట్టు తన గురించి ఎంతో ప్రేమగా చెప్తున్న ఆమెనే చూస్తున్నాడు అభి. నీ గురించి నీకే తెలియని ఒక నిజం చెప్పనా అభి? అడిగింది ప్రేమిక. చెప్పు అన్నట్టు చూశాడు అభి. జీవితంలో ఎవరికైనా ఏదైనా కష్టం వస్తే అది అందరి కష్టంగా అందరినీ బాధపడతారు కొందరు. కానీ నువ్వలా కాదు. నీ కష్టాలన్నీ నువ్వు మాత్రమే అనుభవిస్తావు, అధిగమిస్తావు. అది అందరికీ సాధ్యం కాదు. ఆత్మవిశ్వాసం ఉన్న నీకు మాత్రమే అది సాధ్యం. నీలో ఉన్న ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, నీకిష్టమైన వాళ్ళు నిన్ను బాధ పెడితే ఆ బాధ కూడా నువ్వే పడతావు తప్ప వాళ్ళని అస్సలు బాధ పెట్టవు. ఒక విధంగా చెప్పాలంటే కష్టాలు, కన్నీళ్లు, బాధలు అన్నీ నీలోనే దాచుకుంటావు, దిగమింగుకుంటావు. విషాన్ని కంఠంలో దాచుకున్న గరల కంఠుడిలా. లవ్ యూ అభి. ఆర్తిగా అతన్ని అల్లుకుపోయి చెప్పింది ప్రేమిక. లవ్ యూ టూ బేబీ. ప్రేమికను పెనవేసుకున్నాడు అభి. ఆ కౌగిలి ఎంత గాఢంగా ఉందంటే 4 కళ్ళు ఒకే చూపుగా మారినట్టు, 2 హృదయాలు ఒకే స్పందనగా మారినట్టు, 2 శరీరాలు ఒకే శరీరమైనట్టుగా ఉంది. కానీ ఆ క్షణం వారికి తెలీదు, భవిష్యత్తులో ఆ ఇద్దరూ విడిపోయి అగాధంలో పడిపోతారని. ఇద్దరి మధ్య ప్రేమ సునామీ కన్నా ఎక్కువ బీభత్సం సృష్టిస్తుందని. ఇంతకీ ఇద్దరి మధ్య ఎడబాటుకు కారణం ఆమెనా, అతనా? ఈ ప్రశ్నకి సమాధానం కాలమే చెప్పాలి.